119వ కీర్తన 50వ వచనం చదవండి. 119వ కీర్తన 50వ వచనం చదువుకుందాం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో నాకు నెమ్మది. వాక్యం ఉన్నప్పుడు బాధలు ఎందుకు వచ్చాయో ఏమండి? వాక్యం ఉన్నప్పుడే బాధలు ఎక్కువ వస్తాయి. యేసుప్రభువు నమ్ముకున్నప్పుడే దెయ్యాలు ఎక్కువ పట్టుకుంటాయి. యేసుప్రభువు నమ్ముకుంటే శ్రమలు ఎక్కువ అవుతాయండి. నిజం చెప్తున్నాను నేను. యేసుప్రభువు నమ్ముకుంటే ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. దానికి సిద్ధపడి రావడమే. యేసుప్రభువు దేవుని నమ్ముకుంటే శ్రమలు రాకూడదు కదండి. ఏమండి? యేసుప్రభువు దొరికాడంటే ఏటీఎం దొరికినట్టే మనకి అని బోధిస్తున్నారు కదా. ఒక పనికిమాలిన ఆడదే. మీరు చూసారు యూట్యూబ్లో? ఒక పనికిమాలిన ఆడదే, ఒక పనికిమాలిన దరిద్రాలు, ఒక పనికిమాలిన సన్నాసి. దానికంటే 200 కావాలని దేవుని అడిగిందంట. ఏమండి? దానంటే వెళ్తుంటే 200 దొరికేసినంట. మడత పెట్టి దొరికిందంట. మడత. ఏమండి? మళ్ళీ పైగానేమో దానికి మళ్ళీ అక్కడి నుంచి ఏమండి మళ్ళీ రీఛార్జ్కి ఫోన్పే ఆడుకుని రీఛార్జ్ అయిపోయిందంట. మళ్ళీ అక్కడి నుంచి ఏటీఎంలోకి వెళ్ళిందంట. ఏటీఎంలో కార్డు పెట్టంగానే దాని కార్డులో బ్యాలెన్స్ 200 కూడా లేదట. కార్డు పెట్టంగానే 1,42,000 వచ్చేసిందటండి. మరి అది ఏటీఎం గుర్తుపెదు. మన బ్యాంకులో డబ్బులుండి ఏటీఎం కార్డు పెడితే 20,000 కొట్టావు, 25,000 కొట్టావు అనుకోండి, కార్డు రిజెక్టెడ్ అని వస్తుంది మనకి. మరి ఆ మహాతల్లి ఏ ఏటమ్మకి వెళ్ళిందో పనికిమాలిది. ఆ పనికిమాలిని బట్టి క్రైస్తవులు ట్రోల్ చేస్తూ ఉంటున్నారు. అయ్యే నమ్ముతూ ఉంటున్నారు ఆ బుద్ధి లేని వాళ్ళు అందరూ కూడా. ఇంకొక పనికిమాలి వచ్చింది. ఇంకో పనికిమాలి యజబేల్ చెల్లెలు వీళ్ళందరూ కూడా. ఆ పనికిమాలి వచ్చిందంట. వాళ్ళ ఆయనగా డ్యూటీకి వెళ్ళిపోయాడంట. ఇంట్లో ఒంటరిగా ఉందంట. ఏమండి? దేవదూతులు వంటగదిలోకి వెళ్ళి దేవతలు వంట చేస్తున్నారంట. ఏమో ఖాళీగా ఉందంట. యేసుప్రభువు వచ్చాడంటే ఈ భుజమే చేసి మరి ఏంటి మరి మనం వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందారా అన్నాడంట. ఏమండి? ఏమండి? దేవుడు అంటే ఎంత హాస్యాస్పదంగా ఉందండి. ఆ బుద్ధి లేని వాళ్ళకి, ఆ పనికిమాలి చెత్త ఎదవలకి. అలా మనుషులేనంటారా వాళ్ళు? నాకు అనుమానం. డైరెక్ట్గానే మాట్లాడుతున్నా. ఇది ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసినటువంటి ప్రోగ్రాం అనుకుంటాను నేను. క్రిస్టియానిటీ మీద ఇటువంటి బ్యాడ్ ట్రోల్ చేస్తుంటే ఈ బుద్ధి లేని మనుషులకు అందరికీ అబద్ధాలు నమ్మటం బాగా అలవాటైపోయింది కదా. ఏంటి? అబద్ధాలే రాజ్యాలు వెళ్తున్నాయి. అబద్ధాలు నమ్మటంలో దిట్టలైపోయారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అబద్ధాలే నమ్ముతారు, సత్యము నమ్మరు. ప్రభు నుండి ఆ ట్రోల్ నమ్ముతూ ఉంటున్నారు. అందుకని దేవునికి దూరం అయిపోతున్నారు వీళ్ళు. దేవుడు సత్యాన్ని లోకానికి పంపిస్తూ ఉంటే, దేవుడు జీవాన్ని లోకానికి పంపిస్తూ ఉంటే, లోకములోనికి పంపిస్తూ ఉంటుండే దుష్టుడు ఇదే సత్యాన్ని అబద్ధముగా ప్రచారం చేస్తూ మనుషులను దేవునికి దూరంగా తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అందుకని ముందుగానే చెప్పాను, ప్రతి వాని హృదయములు ఏమున్నది? చీకటలముకొనమున్నది.